పంజాబ్ లోని జలంధర్ లో కూడా భారీ పేలుడు శబ్దాలైతే వినిపించాయి. అయితే అవి మిసైల్స్ తాడా లేకపోతే డ్రోన్ల తాడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాక్ డ్రోన్లను భారత సైన్యం ఎంతో చాకచక్యంగా కూల్చివేసింది. మొత్తం 10 డ్రోన్లను కూల్చివేసింది. అలానే పాక్ కి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్స్ ని కూల్చివేసింది. ఒక F-16 ఫైటర్ జెట్ ని కూడా కూల్చివేసింది. పూంచ్ కుప్వారా సాంబా సెక్టార్ లో ప్రస్తుతం భీకర కాల్పులైతే కొనసాగుతున్నాయి. అలానే జమ్మూ వర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను భారత్ కూల్చివేసింది. సమర్థవంతంగా ఈ కాల్పుల్ని కూడా తిప్పికొడుతోంది. పూంచ్ సెక్టార్ కానీ ఆ సెక్టర్స్ అన్నింట్లోనూ ఏదైతే పాక్ కాల్పులకి తెగబడుతోందో అక్కడ సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొడుతోంది. चुप करो। సో అది పాకిస్తాన్ కు చెందిన 3 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. అండ్ TV9 స్క్రీన్ మీద ప్రస్తుతం మనం చూస్తున్నాం పాక్ నుండి వస్తున్న డ్రోన్లను ఎంత సమర్థవంతంగా మన ఆర్మీ ఆ డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జమ్మూలో ఏకంగా 10 డ్రోన్ల దాకా భారత ఆర్మీ కూల్చివేసింది. కొన్ని డ్రోన్లు కొన్ని మిసైల్స్ అయితే ఇటు జమ్మూలో పడ్డాయి. జమ్మూ యూనివర్సిటీ దగ్గర 2 డ్రోన్లను భారత ఆర్మీ చాకచక్యంగా కూల్చివేసింది. అలానే జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మిసైల్ పడ్డంతో జమ్మూ ఎయిర్పోర్ట్ పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ ఇటు పంజాబ్లోని జలంధర్ అమృత్సర్ అలానే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మిసైల్స్ దాడి అలానే డ్రోన్ల దాడి జరుగుతూ ఉండడంతో అక్కడ ప్రస్తుతం బ్లాక్అవుట్ నైట్ ప్రకటించారు. సో ఈ బ్లాక్అవుట్ తో శత్రు దేశాలకి ఆ లక్ష్యాలను కనిపెట్టడం కష్టతరంగా మారింది. అయితే అయినా సరే పాకిస్తాన్ మాత్రం దాడులకు తెగబడుతూనే ఉంది. పాకిస్తాన్ 2 JF-17 ఫైటర్ జెట్స్ ని ప్రయోగించింది. ఆ 2 ఫైటర్ జెట్స్ ని భారత ఆర్మీ కూల్చివేసింది. అలానే ఒక F-16 ఫైటర్ జెట్ ని కూడా భారత్ కూల్చివేసింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గర ఒక భారీ శబ్దం వినిపించింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. F-16 ఫైటర్ జెట్ ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిందో ఆ F-16 ఫైటర్ జెట్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గర భారత ఆర్మీ కూల్చివేసింది. అయితే ఇటు పూంచ్ సెక్టార్ ఈ సెక్టార్స్ లో పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఆ కాల్పుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత ఆర్మీ. 10 పాక్ డ్రోన్లను S-400 తో ఇప్పటికే భారత్ పేల్చివేసింది. అలానే 2 JF ఫైటర్ జెట్స్ ని అలానే F-16 ఫైటర్ జెట్ ని కూడా భారత ఆర్మీ కూల్చివేసింది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 7 ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించాయి. ఆ 7 ప్రాంతాల్లోనూ ఇటు భారత ఆర్మీ ఏదైతే పాక్ డ్రోన్లను ప్రయోగించిందో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి గగనతలంలోని వాటిని పేల్చివేసింది. దానికి సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే జమ్మూలో ఎప్పుడైతే పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించిందో వెంటనే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా బ్లాక్అవుట్ ని ప్రకటించారు.